హే గాయ్స్, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేమైతే రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యేసరికి 12:30 అయితే అయ్యింది. ఈ ఎండ అయితే మామూలుగా లేదు. ఏం ఎండలండి బాబు, చచ్చిపోయాము ఈ ఎండకి. ఇంక ఈ లోపల అయితే ఆ ఎండకి తట్టుకోలేక నేనైతే నెక్లెస్లు అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇలా చూసేసరికి రాజమండ్రి అయితే వచ్చేసింది. 2 అయితే అయ్యింది. 12:30కి స్టార్ట్ అయితే 2 అయింది. అంటే 1.5 అవర్లో అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసాం. రాజమండ్రి వాళ్ళు ఇది ఫంక్షన్ హాల్ ఎక్కడో గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి ఎవరైనా చూసినట్టయితే. ఇంక మేము వెళ్ళేసరికి పెళ్లి కూతురికి అయితే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఇంకా వెళ్ళి టకటక 2 ఫొటోస్ దిగైతే లంచ్కి అయితే వచ్చేసాం. మా తమ్ముడు అయితే అక్కడ లంచ్ చేయలేదు. ఇంక అందుకే ఇక్కడ మా తమ్ముడిని కూర్చోబెట్టాం లంచ్ కోసం. ఇంక నేను పక్కన అయితే కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను. ఏమేమి వెరైటీస్ మరి మీకు చూపించేయాలి కదా, అందుకే. వీలైతే అరిటాకుల్లో పెట్టారు. నాకు ఈ ట్రెడిషన్ అంటే భలే ఇష్టము. ఇంకా ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఆకు నీట్గా కడుక్కునే వెంటనే బ్రెడ్ హల్వా అయితే ఇచ్చేసారు. మా తమ్ముడు డైట్ గీట్ అని ఓవర్ యాక్షన్ చేస్తాడు, అందుకే బ్రెడ్ హల్వా పక్కనతో వస్తాడు. ఇంకా అలా నేనైతే బ్రెడ్ హల్వా తినేసాను. అక్కడ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే సిమిలర్గానే పెట్టారు. గారి, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ, రైతా, మటన్ కర్రీ, ఫ్రై ఆమ్స్, తొక్కు పచ్చడి, రైస్, సాంబార్ అండ్ కర్డ్. ఇవైతే నాన్ వెజ్లో భోజనాలు. నెక్స్ట్ అయితే వెజ్ ఉన్నాయి. సేమ్ వీళ్ళు కూడా వెజ్లో అయితే బఫే పెట్టారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి మేమే వెజ్ భోజనాలు అయితే పెట్టేసి ఇచ్చేసాము. వెజ్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంత దూరం నుంచి వచ్చాం కదా, ఐస్ క్రీమ్ అన్నా తినకపోతే ఎలా అని నేనైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకురమ్మన్నా. మా తమ్ముడు నా కోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. వాడిని తినమంటే ఇందులో ఫ్యాట్స్, షుగర్స్ అవి ఇవి ఉంటాయని చెప్పి బిల్డప్ ఇచ్చాడు. మనకు అలాంటివి ఏముండవు, అందుకే నేను 2 కప్పులు వేసేసా.